తల్లికి తగ్గ తనయులు ఎలా ఉండాలంటే కౌశిక్, బాలాదిత్య వీళ్ళిద్దరిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ కొడుకులు ఇలా అందంగా పెరిగారంటే దానికి కారణం ఎవరై ఉంటారు? ఖచ్చితంగా వాళ్ళ అమ్మగారు. ఆదిత్య నమస్కారం. నమస్తే శ్రీయాంజనేయం. ఇంతవరకు బహుశా ప్రపంచం నేరుగా వారిని ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ రూపంలో చూడలేదు. మొట్టమొదటిసారి నాకు ఈ భాగ్యం దొరుకుతోంది కళ్యాణి గారిని పరిచయం చేసుకోవడానికి. ఏమనిపిస్తుందంటే ఈ కాలంలో, ఈ యుగంలో అన్నదమ్ములు ఇలా కలిసికట్టుగా కుటుంబాలతో ఉన్నారంటే, జాయింట్ ఫ్యామిలీగా, దానికి కారణం మూలస్తంభం మీరే అని చెప్పి. సో నాకు సపోర్ట్ మా వారండి 100%. అమ్మగారి గురించి మీరు చెప్పండి. అమ్మ గురించి చెప్పాలంటే ప్రోగ్రామే సరిపోతుంది. సచిన్ టెండూల్కర్ ఒక స్టేట్మెంట్ ఉంది, క్రికెట్ మైనస్ సచిన్ ఈజ్ ఈక్వల్ టు క్రికెట్, సచిన్ మైనస్ క్రికెట్ ఈజ్ ఈక్వల్ టు 0. అలాగా ఆదిత్య మైనస్ అమ్మ ఈజ్ ఈక్వల్ టు 0. బట్ అంటే చదువుకోండి బాబు, ఇది కాదు మంది అని ఎప్పుడు మీరు కానీ మీ వారు కానీ చెప్పలేదా? అంటే ఈ యాక్టింగ్ అన్నది ఇప్పుడు కాదండి, మా అమ్మమ్మ గారు అంటే మా వారి నాయనమ్మ గారి అండ్ ఇంకొకటి చాలా చాలా కష్టమైన విషయం ఏంటంటే, అందరికీ తెలిసిందే బట్ చాలామంది తెలియదు కూడా, ఏమిటంటే ఒక షూటింగ్ జరుగుతున్నప్పుడు అత్యంత కష్టమైన పని ఏంటంటే మంచి మార్గంలో. కానీ మీరు ఐడియల్ మదర్లా కనిపిస్తారు. ఎందుకంటే మీరు ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి, ఎక్కడ బాగా అంటే లీనియంట్గా ఉండాలి, ఆ రెండు కోణాలు మీలో కనిపిస్తాయి. అంటే మనకు ఒక మాట ఉంది, పిల్లల్ని ఎప్పుడు కూడా గాలిపటంలా పెంచాలి అంటారు. అంటే ఎగరనిచ్చే స్వేచ్ఛనివ్వాలి, తారం మనం పట్టుకోవాలి. నాన్నగారు ఎగరనిచ్చే స్వేచ్ఛనిస్తే తాడుపట్టు లాగేది మా అమ్మ. ఓహో. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. అమ్మకి తగ్గ కొడుకులు ఎలా ఉండాలంటే రాముడిని, లక్ష్మణుడిని, భరతుడిని, శత్రుఘ్నుడిని వీళ్ళు నలుగురిని తలుచుకుంటూ ఉంటాం మనం. ఆ యుగంలో అలా తలుచుకుంటే ఈ యుగంలో తల్లికి తగ్గ తనయులు ఎలా ఉండాలంటే కౌశిక్, బాలాదిత్య వీళ్ళిద్దరిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది. వీరిద్దరూ అందరికీ తెలుసు, సుపరిచిత నటులు. బుల్లితెరపై అలరించారు, పెద్ద తెరపై కూడా బాలనటులుగా మనందరినీ చాలా మెస్మరైజ్ చేసి, బాలాదిత్య అయితే నంది అవార్డులు అందుకుని అండ్ దాదాపు 40 సినిమాలకు పైగా చైల్డ్ ఆర్టిస్ట్గా రాణించిన తర్వాత హీరోగా కూడా తన ప్రతాపాన్ని చాటి ఇప్పుడు కూడా తన యాక్టింగ్ కెరియర్ని కంటిన్యూ చేస్తూ హీఈస్ ఆల్సో అ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ హీస్ టీచింగ్, అంటే అందరికీ విద్యాబోధన కూడా చేస్తూ చక్కటి సంస్కారవంతుడైన ఒక యువకుడిగా మనందరికీ సుపరిచితులు. అండ్ ఈ కొడుకులు ఇలా అందంగా పెరిగారంటే దానికి కారణం ఎవరై ఉంటారు? ఖచ్చితంగా వాళ్ళ అమ్మగారు. ఇంతవరకు బహుశా ప్రపంచం నేరుగా వారిని ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ రూపంలో చూడలేదు. మొట్టమొదటిసారి నాకు ఈ భాగ్యం దొరుకుతోంది కళ్యాణి గారిని పరిచయం చేసుకోవడానికి. కౌశిక్, బాలాదిత్య తల్లి గారు, వారితో మాట్లాడబోతున్నాం ఈ మదర్స్ డే సందర్భంగా. అమ్మ నమస్కారం. ఆదిత్య నమస్కారం. నమస్తే శ్రీయాంజనేయం. సో స్వామి అని పిలవాలి మిమ్మల్ని? ఆదిత్య అని పిలవచ్చు, నేను స్వామి పిలవాలంతే. మీ కుటుంబం చూస్తే కళ్యాణి గారు, బాలా త్రిపుర సుందరి గారు మీ అసలు పేరు అది కాబట్టి ఏమనిపిస్తుందంటే ఈ కాలంలో, ఈ యుగంలో అన్నదమ్ములు ఇలా కలిసికట్టుగా కుటుంబాలతో ఉన్నారంటే, జాయింట్ ఫ్యామిలీగా, దానికి కారణం మూలస్తంభం మీరే అని చెప్పి. సో నాకు సపోర్ట్ మా వారండి 100%. ఎందుకంటే మాది కొంచెం చిన్న ఫ్యామిలీ, మా వారు 8 మంది అన్నదమ్ములు, వాళ్ళు ఒక్కరే సిస్టర్. ఈ రోజుకి భగవంతుడి దయ వల్ల మేము ఆస్తిపాస్తులు ఏం పంచుకున్నామో మాకు తెలియదు, కానీ అందరం నెలకి అంటే కరోనా వచ్చేదాకా ఎవ్రీ మంత్ కలిసేవాళ్ళం. ఆఫ్టర్ కరోనా బిఫోర్, ఆఫ్టర్ కరోనా 2 అయిపోయాయి కదా మనకి ఇప్పుడు. సో ఆఫ్టర్ కరోనా ఏంటంటే 2 or 3 monthsకి అట్లీస్ట్ ఒకసారి. కానీ ఎనీ పండగ మా అత్తగారు, మామగారు తిథులకు కానీ పండగలకు కానీ ఎవ్వరం విడిగా పెట్టుకోం. మా ఫ్యామిలీ మొత్తం 5 members అవుతారు, అందరం కలుస్తాం. అది అక్కడి నుంచి వచ్చింది. ఇలా మూలం అక్కడ ఉంది, మా అత్తగారు మామగారి దగ్గర ఉంది మూలం. వారి దగ్గర నుంచి పిల్లలకి, పిల్లల దగ్గర నుంచి మాకు. బేసిక్ గా మా మామగారు లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో టీచర్ చేశారు, అసిస్టెంట్ ప్రిన్సిపల్ గా కూడా చేశారు. సో డిసిప్లిన్ అంతా అక్కడి నుంచి వచ్చింది. ఆ కమాండింగ్ అదంతా చేసుకోవడం అంతా నేను మా అత్తగారి దగ్గర నుంచే నేర్చుకున్నాను. సో అది చూసారు కదా, అది అంటే అత్తకి దగ్గర కోడలు. క్యూకి సాస్ బి కవి బహుతి. మన సీరియల్స్ భాష మాట్లాడుకోవాలి కదా ఆదిత్య.
ఆదిత్య, చాలా ముచ్చటేస్తుంది మీ ఇద్దరిని చూసినప్పుడు. ఎంత సంస్కారవంతులు, ఎంత మంచి పేరుంది ఇండస్ట్రీలో మీ ఇద్దరికి కూడా. అండ్ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా ఎక్కడా దానికి అదరక బెదరక వెనక్కి తగ్గక చక్కగా మీరు ఆ కాలంతో పాటు ప్రయాణిస్తూ నమ్మకం పెట్టుకుని, అమ్మగారి గురించి మీరు చెప్పండి. అంటే అనుకోకుండా వచ్చిన గమ్మత్తైన సందర్భం ఏంటంటే, వాళ్ళ ఇద్దరు సుందరులతో కలిసి ఒక సుందరుడు కరెక్ట్. స్వప్న సుందరి. అవును, ఆ విషయం ఇందాకే తెలిసింది మనకి. ఆవిడ బాలకృప సుందరి. ఆంజనేయ స్వామి మాలో ఉన్నాను కాబట్టి నేను సుందరుడినే. ఆంజనేయ స్వామికి అసలు పేరు సుందరుడు. అవును. అంటే మనకి తెలిసింది హనుమంతుడు, హనుములు ఆయన దెబ్బ తగిలింది కాబట్టి హనుమంతుడు అంటాం, అంజనాదేవి కొడుకు కాబట్టి ఆంజనేయుడు అంటాం. కానీ ఫస్ట్ టైం అంజనాదేవి కొడుకుని పిలుచుకున్న పేరు సుందరుట్ట. అది నేను ఈ మధ్య చదివాను, తెలుసుకున్నాను. పరాశర సంహితలో ఉంది. సో అలాగా ఆ రకంగా ఇద్దరు సుందరులతో కూడా సుందరుడుగా ఒక సుందరమైన సందర్భం. సుందరమైన సందర్భంగా అమ్మ గురించి చెప్పాలంటే ప్రోగ్రామ్ ఏం సరిపోతుంది, చాలా సేపు చెప్పాలి. కానీ అమ్మ అమ్మే. ఒక మాట తెలుసాలంటే, అది మాయాబజార్ డైలాగ్ ఉంటుంది ఒకటి, సావిత్రి గారు చెప్తారు, అమ్మ అమ్మో అమ్మే అంటుంది ఆవిడ. అలాగా అమ్మ అమ్మే. అంటే ఇంకా నాకు బాగా ఖచ్చితంగా దాని ఏమంటారు, ఒక 2 ముక్కలో చెప్పాలి అంటే, సచిన్ టెండూల్కర్ గారిది ఒక స్టేట్మెంట్ ఉంది, క్రికెట్ మైనస్ సచిన్ ఈజ్ ఈక్వల్ టు క్రికెట్, సచిన్ మైనస్ క్రికెట్ ఈజ్ ఈక్వల్ టు 0. అలాగా ఆదిత్య మైనస్ అమ్మ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా సంపూర్ణంగా నేను ఏమిటి, ఎందుకంటే ఏ తల్లి అయినా కొడుక్కి, ఏ తల్లి అయినా సుప్రీం. కానీ ప్రపంచంలో ఉండే అందరి తల్లుల కన్నా నాకు మా అమ్మ ఒక ఆకు ఎక్కువే. అంటే ఒక కొడుకుగా తల్లిగా చెప్తున్నాను. ఎందుకు అంటే ప్రతి తల్లి కొడుకు కోసం అని చెప్పి తాపత్రయపడుతుంది, కష్టపడుతుంది. కానీ మా అమ్మ నాతో పాటు తిరిగింది కూడా. అది మా ఎలా తిరగడం చిన్నప్పుడు అలా ఇలా కాదు, దాదాపు 10 ఏళ్ల పాటు. అంటే యవ్వనంలో ఉండే ఏ వ్యక్తికైనా, ఆడైనా మగైనా ఎవరైనా సరే, ఏ వ్యక్తికైనా వాళ్ళకంటూ కొన్ని కోరికలు, కొన్ని అంబిషన్స్, కొన్ని ఇష్టాలు ఉంటాయి. అవన్నీ వదులుకొని నాతో పాటు 10 ఏళ్ల పాటు అన్నీ వదిలేసుకుని అలా తిరిగి నన్ను ఇవాళ నేను మీకు కనిపించే కాస్తో కూస్తో సంస్కారం ఉంది, సామర్థ్యం ఉంది అని అనిపిస్తుంది అంటే దానికి కారణం ఆవిడే అయ్యి మలుచుకుంది. అంటే ఒక దాని ఏమంటారు, ఒక గేదెలను మేకలను మళ్ళేసినట్టుగా మళ్ళేసింది నన్ను ఆవిడ ఆ టైంలో. అలా ఉండి కూడా. అండ్ ఇంకొకటి చాలా చాలా కష్టమైన విషయం ఏంటంటే, అందరికీ తెలిసిందే బట్ చాలామంది తెలియదు కూడా, ఏమిటంటే ఒక షూటింగ్ జరుగుతున్నప్పుడు అత్యంత కష్టమైన పని ఏంటంటే షూటింగ్ చూడడం. అవును, బోర్ కొడుతుంది ఫస్ట్. మామూలుగా టైం బాగా మామూలుగా ఆవలింతలు వస్తాయి. అసలు చాలా కష్టం అది. ఆ షూటింగ్ వచ్చే వాళ్ళకి తెలుస్తుంది. కానీ అలా అంటే దానికి ఎంతో ఓర్పు కావాలి. ఆ ఓర్పు ఆవిడ దగ్గర నుంచి నాకు కొంచెం ఫ్రాక్షన్ అబ్బిందని చెప్పాలి. ఇంక ఇలా అమ్మ గురించి చెప్పుకుంటూ పోవచ్చు. ఇలా యాక్టింగ్ ఇంట్రెస్ట్ వీళ్ళిద్దరికీ ఉన్నట్టు మీరు చిన్నప్పుడు గమనించుంటారు. అండ్ వీళ్ళ నాన్నగారు కూడా నటులు కాబట్టి ఆయన నుంచి వచ్చిన వారసత్వం ఆయనే కదా అంతా. బట్ అంటే చదువుకోండి బాబు ఇది కాదు మంది అని ఎప్పుడు మీరు కానీ మీ వారు కానీ చెప్పలేదా? అంటే మీరు అడిగిన ప్రశ్నలో చిన్న బ్రేక్ ఉంది. మీరు కానీ మీ వారు కానీ అని చూసారా, ఈవిడ వేరు వాళ్ళ ఆయన వేరు ఈ విషయంలోనా? అంతే, అయితే మీరే చెప్పాలి. ఈ యాక్టింగ్ అన్నది ఇప్పుడు కాదండి, మా అమ్మమ్మ గారు అంటే మా వారి నాయనమ్మ గారి తండ్రి గారి దగ్గర పిసపాటి వాళ్ళు పిసపాటి వారి కృష్ణుడి వేషాలు, నాటకాల గురించి మీరు వినే ఉంటారు. అవునవును. అయ్యో. సో అప్పటి నుంచి వచ్చింది మాకు, అక్కడి నుంచి వచ్చింది. అక్కడి నుంచి మా మామగారికి, మా మామగారి దగ్గర నుంచి మా వారికి, మా వారి దగ్గర నుంచి వీళ్ళకి. నా పెళ్ళయ్యాక ఆయన ఒక 100 నాటకాలు వేశారు రవీంద్ర భారతిలో. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, ఈ వేషం ఆ వేషం అని ఏం లేదు, అన్ని రకాల వేషాలు సాంఘికంతో సహా అన్నీ వేశారు. సో అట్లాగా మా అంటే క్షమించాలి ఈ సందర్భంగా మా నాన్నగారు వాళ్ళ గురువు గారిని తలుచుకుని తీరాలి. భావనాచారి గారు అని చెప్పి మహానుభావుడు. అంటే గురుకృప కూడా అంటాం చూసారా మనకి. అలాగా నాకు కానీ అన్నయ్య కానీ అబ్బడం ఆయన ద్వారా అబ్బింది. ఆయన ఇంకొకటి నేను కోయిన్సిడెన్స్ ఏంటంటే, కోట గారు కూడా ఆయన గురువు గారు. నాన్నగారు కోట శ్రీనివాసరావు గారు చాలా క్లోజ్ ఫ్రెండ్, భరణి గారు మంచి స్నేహితులు. సో ముఖ్యంగా కోట గారు నాన్నగారు వారి దగ్గరే శిష్యరికం చేశారు నటనలో. నటనలోనే కాదండి, డిసిప్లిన్లో. అసలు ఎప్పుడు కూడా ఏ రోజు నా పెళ్ళైన తర్వాత రాత్రి 1 గంటలోపు మా వారి ఇంటికి రాలేదు. అంటే పొద్దున్న 9ంటికి వెళ్ళిపోయేవారు ఇంట్లోంచి. బ్యాంక్ తర్వాత రిహార్సల్ తర్వాత రాత్రి 12 1 గంటకో ఇంకా గురువుగారు, మా అమ్మాయి ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది నువ్వు వెళ్ళు అని ఆయన జ్ఞాపకం చేస్తే ఇంటికి వచ్చేవారు. లేకపోతే అట్లా రిహార్సల్స్ జరుగుతూ ఉండేవి. అట్లా ఎవ్రీ మంత్ టికెట్ నాటకాలు వేసేవారు రవీంద్ర భారతిలో. సో ఇప్పుడు మా ఆదిత్య స్వామి చెప్పినట్టుగా ఆయన భిక్ష మాకందరికీ కూడా ఆ డిసిప్లిన్. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటే చెప్తా వీళ్ళకి, నాకు వాళ్ళెవరో రోల్ మోడల్ వీళ్ళెవరో రోల్ మోడల్ కాదమ్మా, మన కళ్ళకి మన ప్రత్యక్షంగా
మనం చూసి నిజాయితీగా మనం తెలుసుకోవాల్సింది ఎవరిని అన్నది మీరు తెలుసుకోండి. మీ నాన్నని చూసి మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసి ఆయన ఒక్క సిగరెట్ కానీ అంటే అవి చెడ్డు కాదా అన్నది పక్కన పెట్టండి, కానీ అవును డెఫినెట్గా అవసరం లేనివి మనకు అవసరం, మన జీవితానికి మనకు అవసరం లేదు అవి, డ్రింక్ కానీ అది కానీ అవి ఎప్పుడు ఒక్కసారి కూడా ఆయన చెయ్యలేదు. అట్లాగే అంటే ఎనీ పాసిబిలిటీస్ ఆర్ మోర్ ఇన్ ఈ ఇండస్ట్రీ, కానీ ఎటువంటి క్రమబద్ధం లేకుండా జీవించటం కానీ ఎటువంటివి కానీ లేకుండా కాపు కాచింది మా గురువు గారు. ఆయన పితృ సమాలుగా భావిస్తాను నేను. ఆయన కాపు కాచి వెన్ను తట్టి ఈయన్ని మంచి మార్గంలో పెట్టారు. ఆయన్ని చూసి పిల్లలు మంచి మార్గంలో. కానీ మీరు ఐడియల్ మదర్లా కనిపిస్తారు. ఎందుకంటే మీరు ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి, ఎక్కడ బాగా అంటే లీనియంట్గా ఉండాలి, ఆ రెండు కోణాలు మీలో కనిపిస్తాయి. నిజమేనా? నిజమే. అంటే ఈ సందర్భంగా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఇందాక చదువు గురించి కూడా అడిగారు కాబట్టి దాన్ని కూడా లింక్ పెట్టి ఒకటి చెప్తున్నాను. యాక్టింగ్ పరంగా అంతా నాన్నగారు ఎలాగైతే ఫ్రీడమ్ ఇచ్చేవారు, అంటే మనకు ఒక మాట ఉంది, పిల్లల్ని ఎప్పుడు కూడా గాలిపటంలా పెంచాలి అంటారు. అంటే ఎగరనిచ్చే స్వేచ్ఛను ఇవ్వాలి, లాగాలి. నాన్నగారు ఎగరనిచ్చే స్వేచ్ఛను ఇస్తే తాడుపట్టు లాగేది మా అమ్మ. ఓహో, అందుకనే కవులు మాట్లాడితే చాలా కాదు. సో అలా ఉండేది అమ్మ ఎప్పుడు కూడా. ఎందుకంటే పైగా సినిమా ఇండస్ట్రీలో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ. అమ్మ ఎప్పుడు ఒకటే చెప్పేది, చదువుకోవాలి, చదువుకుని తీరాలి. నా చదువు ఎలా ఉండేది అంటే, నా చిన్నతనం వరకు చెప్తున్నా, స్కూల్ కన్నా ఎక్కువ షూటింగ్లో ఉండేవాడిని, టీచర్స్ కన్నా ఎక్కువ డైరెక్టర్స్తో ఉండేవాడిని, క్లాస్మేట్స్ కన్నా ఎక్కువ యాక్టర్స్తో ఉండేవాడిని. కానీ 6 వరకే. 6 తర్వాత తామరాకు మీద నీటి బొట్టు లాగానే నువ్వు యాక్టర్వి కాదు, నీకు అవార్డులు రాలేదు, నువ్వు నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి లేటెస్ట్ హీరో దాకా ఎవరితో చేసావన్న గర్వం నీకు లేదు అన్నవి, నువ్వు మామూలు ఒక మనిషివి, ఒక పిల్లాడివి అని దృష్టిలో పెట్టుకో. ఎందుకంటే మహా వాళ్ళు కూడా మామూలు వాళ్ళనే వాళ్ళకి వాళ్ళు అలా ఉంటారు. కాబట్టి గ్రౌండెడ్గా ఉండాలి అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత అథవా షూటింగ్ అయిపోయాక హోటల్కి వెళ్ళిన తర్వాత చదువుకునేవాడిని. దానికి కారణం అన్నయ్య. ఆ స్వామి ఏం చేసేవాడు పాపం, ఆయన స్కూల్కి వెళ్ళి నాకు నోట్స్ అని రాసి పట్టుకొచ్చేవాడు. ఆ చదువు అంతా ఆవిడ చదివించేది. మళ్ళీ ఇది ఒక ఎత్తు. నేను హీరో మంచి అన్నయ్య అబ్బా, నిజంగా చాలా మంచివాడు. నా వల్ల పాపం ఎన్ని కష్టాలు పడ్డాడు పాపం ఆ స్వామి. అంటే పురాణాల్లో రాముడు వాళ్ళు లక్ష్మణుడు కష్టపడ్డారు చెప్పుకుంటారు, కానీ ఇక్కడ నా వల్ల రాముడు పడ్డాడు పాపం. అదొకటి. తర్వాత చదువు విషయంలో ఆవిడ, నేను హీరో అయిన తర్వాత కూడా, హీరో అయ్యేటప్పటికి కూడా నాకు దేవుడి దయ వల్ల మంచి మార్కులు వచ్చాయి. అరౌండ్ గ్రూప్లో 97% ప్లస్ వచ్చింది ఇంటర్మీడియట్లో. అప్పటికి బిట్స్ ప్లాన్కి ఎలిజిబిలిటీ ఉండేది. సో ఈ అన్సర్టనిటీస్ మధ్య చదువు ఉంటేనే కాన్ఫిడెన్స్ ఉంటుంది మనిషికి అని బలంగా నమ్మిన ఆవిడ, నేను చదువుకుని తీరాలని ఒక ఉద్దేశంతో నా దగ్గర మాట తీసుకుని, ఇవాళ నేను సీఏ వాళ్ళకి ఫ్యాకల్టీగా ఉన్నప్పటికీ, అంటే నేను మహాభారతంలో కర్ణుడు లాంటి వాడిని, క్షత్రుని కాదు కానీ యుద్ధం చేస్తాను అన్నట్టు, సీఏని కాకపోయినా సీఏ వాళ్ళ క్లాసెస్ చెప్తాను నేను. అలా చెప్తున్నా. దానికి కారణం అంటే ఆవిడ పట్టుబట్టి నన్ను సిఎస్ చదివించి, అంటే సిఎస్ సిస్టర్ కోర్సెస్. అలా సిఎస్ నేను అతి తక్కువ టైంలో, అంటే మామూలుగా 3 ఏళ్ళు పడుతుంది లెవెల్స్ పాస్ అవడానికి, ఆన్ టైం ఫినిష్ చేసేసాను. దానికి కారణం అంటే ఆవిడ దగ్గర మాట తీసుకుంది, ఎట్టి పరిస్థితిలో ప్రొఫెషనల్ కోర్స్ ఉండాలి బ్యాకప్ ఉండేది. అలాగా చిన్నతనం నుంచి పెద్ద అయ్యే వరకు కూడా అది. ఇంకా దెబ్బల విషయానికి వస్తే, ఒక పెన్సిల్, అంటే 1000 పెన్సిళ్లలో ఒక పెన్సిల్ దొంగతనం చేసిన పాపానికి చెప్పు దెబ్బలు తిన్నవాడు కూడా నేను. అలాంటి కూడా, అంటే పెన్సిల్ దొంగతనం చేశారు. ఒక పెన్సిల్ లిటిల్ స్టోరీస్ అనే సినిమాలో ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ అనే ఒక పాటలో ఒక 1000 పెన్సిల్స్ గంగరాజ్ గారు తెప్పిస్తే 2 కదా 1000 అని దొంగతనం చేశాను నేను. అవి దొంగతనం చేశాను. అది తెలిసింది లంచ్ బ్రేక్ రూమ్లోకి వచ్చినప్పుడు తీస్తే నా జేబు నుంచి బయట దొరికాయి. పెన్సిల్ దొంగతనం చేస్తామని చెప్పుచ్చు కొట్టింది మా స్వామి నన్ను. రబ్బర్ అదే ఆ చెప్పు కొడితే మార్కలు పడ్డాయి. అలా కొట్టిన స్వామి. ఎన్నేళ్ళు స్వామి అప్పుడు మీకు? 11 ఏళ్ళు. 11 ఏళ్ళు. అప్పుడు ఏమనిపించింది అమ్మా మీకు? అంటే ఎందుకు అంత, అంటే అంత స్ట్రిక్ట్ గా చెప్పాలనిపించింది? మూలంలోనే ఇది తుంచేయాలి, మొక్కై వంగని మానే వంగదుగా అమ్మ. అవును. అప్పటి నుంచి అది అక్కడ వేసిన బీజాలు. అవును. అంటే అలాంటివి ఎంత ప్రభావం చూపించాయంటే నా మీద కానీ అన్నయ్య మీద కానీ. ఇంకొక చిన్న ఉదాహరణ, అంటే సమయం దృష్ట్యా క్లుప్తంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఏ ఇంట్లో అన్నదమ్ములు కొట్టుకుంటారు, టచ్ వుడ్ భగవంతుడి దేవాళ్ళు ఇప్పటిదాకా దీక్షలోనే చెప్తున్నా. మామూలుగా నా అబద్ధం చెప్పడం పెద్ద ఇష్టపడినా కానీ అందులో దీక్షలో ఉన్నాను కాబట్టి. మా అన్నయ్య నన్ను జీవితంలో ఒక్కసారి గట్టిగా కొట్టుకున్నాం. ఒక్కసారి. ఆ ఒక్కసారి మేము కొట్టుకున్న తర్వాత మేము దేని గురించి అయితే కొట్టుకుంటున్నామో ఆ విమానం 2 ముక్కలైంది. 2 ముక్కలే మా కిటికీ నుంచి బయటపడిపోయింది. జీవితంలో మీరిద్దరు దేని గురించి కొట్టుకున్నా అది మిగలదు, మీ ఇద్దరిది కాకుండా పోతుంది అని ఆవిడ మరి శపించిందో ప్రేమతో శిక్షణ ఇచ్చిందో శాసించింది. అబ్బో
కవిపుత్రి కవయిత్రి అవి కూడా. అంతే వాళ్ళ నాన్నగారు కవి. అమ్మ పాడతారు ఇప్పుడు పాడించబోతున్నాం. మా నాన్నగారు కవి అండి. వాళ్ళ నాన్నగారు కవి, అందుకే ఆవిడ అంటుంటా కవిపుత్రి కవయిత్రి అని. అదే 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 అదే. సో ఆవిడ అలా మాకు నేర్పించారు. ఇప్పటికి మేము ఇంకా కొట్టుకోము కూడా జీవితకాలంలో ఏ వంటొచ్చినా సరే. ఏమంటొచ్చినా అది చాలా గొప్ప గుణం. ఇద్దరు ఒకటే రంగంలో ఉండి పోటీ పడకుండా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ సపోర్ట్ చేస్తూ అందులో అంత ఒక అన్న పెద్దన్న లాగా నిజంగా అన్న ఆవిషయం అనేసాం. ఇప్పటికీ ఏమిటో ఆయన దృష్టిలో నేను ఇంకా ఏదో స్కూల్కి వెళ్తున్న పిల్లాడు అనుకుంటాడు, ఏమిటో నాకు 2 పిల్లలున్నా సరే. ఆ పెద్దరికం తన వ్యక్తిత్వంలో కూడా కొంత ఉంది కౌశిక్లో, చాలా ఉందండి. ఇప్పుడు లేకపోతే తను తీసుకున్న బాధ్యత టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అది మామూలు బాధ. ఎందుకు తలకాయ నొప్పది చాలా, ఎందుకు వచ్చిన కంచిగరుడు సేవలు అవి. కానీ అడిగి ఏరి కోరి దానికి పోరాడి తెచ్చుకోవడం అంటే ఏదో చేయడానికి మంచి చదవం ఉద్దేశం స్వామి. మీకు తెలియదు ఆయన గురించి, మీకు తెలియదు, మీకు చెప్పాలా? మంచి ఉద్దేశాలు, బాగా మంచి చేయాలి ఇండస్ట్రీకి. ఎందుకంటే మనం ఇందులో పుట్టాం, ఇందులో పెరిగాం, ఇందులో బతుకుతున్నాం, ఇందులోనే బతుకుతాం అన్డౌటెడ్లీ. ఇంకొక పని చేత కాదు వాడికి. ఇంకా ఈయన ఏదన్నా కాస్త టీచింగో ఇంకోటో చేసుకోవచ్చు. 4 రోజులు కష్టపడితే సీఎస్గా కూడా ఫామ్ పెట్టుకోవచ్చు. కానీ ఆయన అది ఏమీ చేయడు. ఆయన డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా సరే నేను ఇందులోనే పుట్టా, ఇందులోనే పెరిగా. మీకు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయనలో ఏదైనా చేయదలుచుకుంటే అలా నిలబడిపోతాడు దానికి. ఆ లక్షణం చూసే నేను ఆయన డాక్టర్ చేయాలనుకుని ఫీజు కట్టడానికి మెడ్రాస్లో పంపిస్తే తండ్రి కొడుకు వెళ్ళి ఫీజు కట్టడానికి వెళ్ళి మేము ఏదో షూటింగ్ హైదరాబాద్ వచ్చేసాం, నేను వీడు. వాళ్ళిద్దరూ వెళ్ళి దారిలో వెళ్తుంటే ఎరా నీకు నిజంగా ఇష్టమైన డాక్టర్? నాకు ఇష్టమే కానీ కొంచెం కష్టం నాన్న, నాకు ఎట్లయినా నాకు ఇండస్ట్రీకే రావాలని. మరి ఎందుకురా డబ్బులు? అప్పుడు 25,000 ఫీజు ఆ కాలంలో 98లో 99లో ఎంజీఆర్ కాలేజీలో వచ్చి అంటే ఎంట్రన్స్ రాసి తెచ్చుకున్నాడు సీట్, మెడికల్ సీట్. 14 ఎంట్రన్స్లు రాయించానండి నేను వాడితోటి. కౌశిక్ గురించి ఈ విషయం ఎవరికి చెప్పడు స్వామి. ఎందుకు చెప్తారండి ఇట్లాంటి విషయాలు? చెప్పరు. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, ఆయనకున్న ఓర్పు నేర్పు చిన్నతనంలోనే గ్రహించుకున్నా. నేను నా కడుపును పుట్టిన పిల్లాడే కదా, నేను చాలా చూసి. ఎందుకంటే వీడి విషయంలో నిజంగా కౌశిక్ కోఆపరేషన్ లేకపోతే మేము ఏమీ చేయలేం. కౌశిక్ కోఆపరేషన్ గా ఈవెన్ వాళ్ళ నాన్నగారికి కూడా ఆయన అప్పటికి మంచి హెయిర్ ఉండేది. మెడ్రాస్లో ఉద్యోగం చేస్తుంటారు నాబార్డ్లో, రిజర్వ్ బ్యాంక్ అగ్రికల్చరల్ డివిజన్ నాబార్డ్ అని, అందులో వర్క్ చేసేవారు. సో చేస్తున్నప్పుడు ఆయనకి పర్సులో డబ్బులు, దువ్వెన్న, రుమాలు, స్ప్రే అన్నీ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి ఆయన క్యారియర్ సర్దుకుని ఆయనకి అన్నం వండి పెట్టి ఆయన స్కూల్కి వెళ్ళేవాడండి. పిల్లాడు 10-12 పిల్లాడు. జస్ట్ వీడితో షూటింగ్లకి నేను తిరిగిన 11 సంవత్సరాలు ఆయనకి అదే కార్యక్రమం. మార్నింగ్ కౌశిక్ అయితే నాన్నగారిని చూసుకున్నాడు. అట్లా ఇట్లా చూడడం కాదండి. నేనేం చేసేదానంటే మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం అప్పుడు ఆ టైంలో. సో నాకు ఒక షెడ్యూల్ 1 వీక్ 10 days. ఆ 10 daysకి ఐటమ్స్ వేసేసి, మాకంతా సేలం స్టీల్ కదా, ఈ సోకాళ్ళు తప్పర్వేర్ ప్లాస్టిక్ ఏం లేవు అప్పుడు, స్టీలే డబ్బాలన్నీ కొనుక్కుని వాటి మీద నెంబర్స్ వేసి ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే నెంబర్స్ వేసేసి వాళ్ళు ఏ ఐటమ్ చేసుకోవాలో పెట్టేసి, నేషనల్ నిప్పు రైస్ కుక్కర్ వచ్చిన కొత్తలు అది, ఆ రైస్ కుక్కర్ పట్టుకొని స్వామికి ఈ డబ్బాతో బియ్యం పోసుకుంటే ఈ గిన్నెతో నీళ్లు పోయాలి, ఇట్లా అయితే నీకు అన్నం రైస్ మీరు తినేటట్టు వస్తుంది అని చెప్పి ఆయన చెప్పేస్తే ఆయన సేమ్ ప్రాసెస్ ఆయన అప్లై చేసి అన్నం వండి ఆయన క్యారియర్ కలుపుకుని వాళ్ళ నాన్నగారికి డైనింగ్ టేబుల్ మీద పెట్టి తను స్కూల్కి వెళ్ళేవాడు. ఎంత బంగారం! అసలు ఈ విషయాలు ఎప్పుడు చెప్పలేదు కౌశిక్. ఇంత పరిచయంలో ఎప్పుడు తెలియదు స్వామి. అంటే మీరు అప్పుడు ఆదిత్య స్వామితో బిజీగా ఉన్నారు షూటింగ్స్ కోసం. 10 to 11 years నేను బిజీ. చెప్తాను, మామూలు సాక్రిఫైస్ కాదు. కానీ అంటే ఇవన్నీ నేర్పించడం, జీవితాన్ని ఎలా స్వీకరించాలి అంటే బాల్యం, మన ఇప్పుడు అన్ని ఇన్నర్ చైల్డ్ బాల్యం అన్ని మాట్లాడుతున్నాం, పిల్లలు ఆడుకోవాలని. బాధ్యత పెట్టినా అది చక్కగా తీసుకుని దానిలోనే సంతోషం వెతుక్కుని కుటుంబంతో నిలబడిన కొడుకులు ఇద్దరిని తయారు చేశారమ్మా మీరు. నిజంగా కానీ ఆర్థిక ఇబ్బందుల గురించి, డబ్బుల గురించి మీరు ఏం చెప్పించారు? ఎందుకంటే చాలా కీలకమైన పాయింట్. అందులో ఈ రంగంలో మనకి స్థిరత్వం ఉండదు. ఎప్పుడు వస్తాయి డబ్బులు, ఎప్పుడు పోతాయి, అంత వచ్చిన కీర్తి ఒక్కసారిగా పోతుంది. మరి దాని గురించి మీరు ఏదో మంచి మాట తప్పకుండా చెప్పుంటారు. మంచి మాట కాదండి, ప్రాక్టికల్గా మేము లైఫ్లో అనుభవించాం. ప్రతి వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. కౌశిక్ 10th క్లాస్ అయిపోగానే వాళ్ళ నాన్నగారికి గౌహటి ట్రాన్స్ఫర్ అయింది. మా బ్యాంక్లో ఏంటంటే 2 years మస్ట్ అండ్ షుడ్గా గౌహటిలో సమ్వేర్ అట్లా రిమోట్ ప్లేసెస్లో వర్క్ చేయాలి.
చేస్తే మీకు ఇంకా నెక్స్ట్ ఎక్కడ కావాలంటే అప్పటికి ఆయనకి 13 to 14 years సర్వీస్ ఉంది. ఉండగా నెక్స్ట్ ఎక్కడ కావాలంటే అక్కడికి ఇచ్చేసి అక్కడ ఉంచేస్తారు మమ్మల్ని. సో ఆ ఫెసిలిటీ మాకు ఉండేది ఆ కాలంలో, మరి ఇప్పుడు నవేడేస్ తెలియదు నాకు. సో అందుకని చెప్పి 2 years ఆయన గౌహటికి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యి చాలా అతి కష్టం మీద వెళ్ళారు. అక్కడికి ఏంటంటే అప్పటికి కౌశిక్ 10th అయిపోయింది. సో ఆ కాలంలో ఏంటంటే 1 minute ఆయనతో మాట్లాడాలి అంటే గౌహటికి 93 rupees అయ్యేది టెలిఫోన్కి. 93 rupees 1 minuteకి. దట్టు మేము ఇంట్లో ల్యాండ్లైన్ పెట్టించుకున్నాం. ఆయనకి అక్కడ బ్యాంక్లోనే, ఆయన ఉన్న ఇంట్లో ల్యాండ్లైన్ లేదు, సోకాల్ సెల్స్ ఏవి లేవు అప్పట్లో, ఏం లేవు. అవును. సో నేను తత్కాల్ ఫోన్ పెట్టించుకున్నా 8,500 రూపాయలు పెట్టి. అప్పట్లో 8,500 రూపాయలు కట్టి టెలిఫోన్ డిపార్ట్మెంట్కి పెట్టించుకున్నాం. ఎందుకు? బికాజ్ ఆయనతో మాట్లాడడం కోసమే మెయిన్గా. తర్వాత ఈయన షూటింగ్ విషయాల కోసమని అట్లా ఉపయోగించేది. సరే పెట్టించుకున్న తర్వాత ఆయన నాకు చెక్ పంపించడానికి ఏవో ఉండేవి ఇంట్లో, అంత మరీ ఇలాగనేమీ లేదు. కానీ ఆయన డీడీ తీసుకుని నాకు పంపిస్తే ఆ డీడీ నాకు మన సోకాల్డ్ పోస్ట్లో రావడానికి 20 రోజులు పెట్టేది. బాబా బాబా 20 రోజులకి డీడీ వచ్చాక నాకు అది క్యాష్ అవ్వడానికి నాకు 10 days పట్టేది. మా సందు చివరి ఇండియన్ బ్యాంక్ ఉండేది, మేము బొజ్జుల రోడ్లో ఉండేవాళ్ళం. ఇండియన్ బ్యాంక్ ఉండేది. ఇండియన్ బ్యాంక్లో ఉన్న స్టాఫ్ కన్నా నాకు ఎక్కువ వర్క్ వచ్చేసింది. ప్రతి బెంచ్ దగ్గరికి వెళ్ళటం ఇట్లానే అట్లా కవర్ చేసుకుని సర్కిల్ చేసుకుంటే 10 days పట్టేది నాకు క్యాష్ రావడానికి. మళ్ళీ ఇది క్లియరెన్స్కి వెళ్ళాలి రిజర్వ్ బ్యాంక్కి. రిజర్వ్ బ్యాంక్ క్లియరెన్స్కి వెళ్ళి అక్కడ క్లియరెన్స్ తీసుకోవాలి గౌహటిలో బ్యాంక్లో చేసి అప్పుడు నాకు క్యాష్ వచ్చేది. సో ఇదంతా ఈ ప్రాసెస్ అంతా జరగడానికి నాకు కొంచెం ఇబ్బంది అయినా డబ్బుకి నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉండేదాన్ని పిల్లల దగ్గర. ఇగో ఇట్లా ఉంది ఇట్లా ఉంది, మనం ఇప్పుడు నాన్న ఇలా ఉన్నారు, నాన్న ఇక్కడ లేరు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు కూడా నేను వీడిని తీసుకుని షూటింగ్కి వెళ్ళిపోయేదాన్ని. కౌశిక్ ఒక్కడే మెడ్రాస్లో ఉండేవాడు, ఒక్కడు. అది మాకు ఫ్రెండ్స్ అండి అందరూ. సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది కదా స్వామి. చాలా గొప్ప విషయం. క్లోజ్ ఫ్రెండ్స్ నాకు, ఎంత క్లోజ్ అంటే అంత. ఇప్పటికీ అలాగే ఉన్నాం. నాకు చాలా మంది, ఒక 10 మంది ఉండేవాళ్ళం మేము. అందులో ఆ 10 మంది కూడా ఎట్లా అంటే మంచికి చెడుకి. అప్పుడు కౌశిక్ ఎన్నేళ్ళు? 10th class, 15 years 15 ఏళ్ళకి ఉండగలిగాడు. అండ్ అలాగే చుట్టుపక్కల ఇరుగు పొరుగు మంచి ఫ్రెండ్స్ ఉండడం మీకు బాగా కలిసి వచ్చింది. కానీ ఆర్థిక ఇబ్బందులు సరే అది మొత్తం అది రొటేట్ అయ్యి చేతికి వచ్చేసరికి టైం పట్టేది. టైం పడితే ఈలోపు పాపం ఈయన ఫ్రెండ్స్ ప్రతిరోజు వచ్చి అంటే ఇప్పుడు ఏటీఎంలు అవి లేవు కదా, బ్యాంక్లో జీతం రంగానే డబ్బులు డ్రా చేసుకొచ్చేవారు, కట్టకట్టలు తెచ్చుకునేవాళ్ళు. తెచ్చుకొచ్చి నా బల్లమే పెట్టి, అమ్మ నువ్వు తీసుకో, మా వాడు లేడు, బావా అని పిలుచుకునేంత క్లోజ్ ఫ్రెండ్స్ ఈయనకి. లేడు, నీకు ఎంత కావాలో తీసుకో, పిల్లలతో నువ్వు ఇబ్బంది పడిందంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి అన్నయ్య, నేను తీసుకుంటా, కానీ ఇప్పుడు కాదు, నాకు అవసరం అయితే నేను మిమ్మల్ని అడుగుతా, అంతే. దట్స్ ఆల్. కానీ ఒక్కటి సందర్భంగా నాన్నగారి గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒక్క ఆర్థిక ఇబ్బందినే కాదండి, ఇది ఆవిడ చెప్పింది ఒక ఉదాహరణ అనుకుంటే మనం అలాంటివి చాలా జరిగాయి జీవితంలో. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా దేనికి కూడా కదిలిపోకూడదు అని ఆయన అది చాలా బాగా నేర్పించారు నాన్నగారు. అంటే ఒక కైండ్ ఆఫ్ స్థితప్రజ్ఞత. చాలా సమస్యలు వస్తాయి, చాలా పెద్ద దెబ్బలు తగులుతాయి, మనం కదిలిపోకూడదు వాటికి. ఎందుకంటే దెబ్బ తగులుతుంది, మనం పుంజుకుని మళ్ళీ సెట్ అవ్వాలి అనే ఒక యాటిట్యూడ్ని ఆయన చాలా బాగా నేర్పించారు. మేము కళ్ళతో చూసాం. అంటే ఇప్పుడు ఆవిడ చెప్తున్న సందర్భంగానే చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే, ఆయన అర్ధాంతరంగా ఉద్యోగం చేస్తూ వీఆర్ఎస్ తీసుకోవడం వల్ల ఒక 40-50 లక్షలు కోల్పోయారు ఆయన. ఇంకా చూచాయిగా అనుకుందాం, కాదలేదు, ఆయన తొణకది బెనకలేదు, నాది కాదంతే అది. ఎందుకంటే దానికి మనం గనక కదిలిపోతే జరిగే నష్టం ఇంకా చాలా ఉంటుంది. అవును. సో దెబ్బ తగిలినప్పుడు పడతాం, మళ్ళీ లేవాలి అనే ఒక యాటిట్యూడ్ మాత్రం చాలా బాగా. టచ్ వుడ్ ఆయన ఇప్పటికీ ఇఫ్ ఈస్ కీపింగ్ హెల్దీ అండ్ లుకింగ్ గుడ్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్. అది చాలా చాలా మనిషికి చాలా అవసరం అనేది పుస్తకాలు చదవడం, పురాణాల గురించి కథలు వినడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రత్యక్షంగా నాన్నగారి దగ్గర మేము చూసి నేర్చుకున్నాం. చాలా ఎంత గొప్ప విలువలు ఇవన్నీ, జీవిత పాఠాలు ఎవరు నేర్పించలేరు. సీరియస్లీ అమ్మ నాన్న చెప్పించాలి, లేదంటే మనం ప్రత్యక్షంగా పడి నేర్చుకోవాలి. అంటే మన కుటుంబంలో మనకు జరిగేవే. ఇప్పుడు మనకి ఒక సమాజం, మన బంధువులు, లేదంటే ఇప్పుడు తల్లిదండ్రి, అన్నదమ్ములు, స్నేహితులు, ఇలాంటి ఒక సిస్టము, వీటి వల్ల అన్నిటికీ ఎప్పుడంటే మనం ధర్మంగా ఉండి మనం ఇతరులతో బాగుంటే మనకు అన్ని మంచి జరుగుతాయి. అప్స్ అండ్ డౌన్స్ ఆర్ ఆల్వేస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అబ్సల్యూట్లీ. అనే ఫిలాసఫీ మనకి బాగా ఎంబేబ్ అవుతుంది అనేది నాకు అర్థమైంది అట్లీస్ట్. ఇప్పుడు ఇందాక నేను ఎవరితోనో మాట్లాడుతూ ఇలా ఆదిత్య వస్తున్నారు, ఆదిత్య స్వామి
ఇలాగ ఆదిత్య స్వామి గురించి ఇంకో 2 మాటలు చెప్పండి నాకు తెలిసినవి ఇవి అని చెప్తే, ఎంత బుద్ధిమంతులు ఇద్దరు అన్నదమ్ములు. ఇండస్ట్రీలో అంటే ఇది బాగా ఒక చాలా కొంచెం ఫ్రీగా ఉండే లిబరల్ ఇండస్ట్రీ ఇది. కానీ ఒక్క చిన్న ఇది కూడా వాళ్ళకి రాకుండా, మచ్చ రాకుండా ఎంత పద్ధతిగా బిహేవ్ చేస్తారు కో ఆర్టిస్ట్తో వాళ్ళతో. ఈ విషయం తప్పకుండా వాళ్ళ అమ్మగారి పెంపకమే, అమ్మ నాన్న పెంపకం అని చెప్పారు. సో డెఫినెట్లీ మీరు అన్నట్టు ఇందాక సిగరెట్టు, మందు ఇవన్నీ సర్వసాధారణంగా దొరుకుతాయి. వాటితో పాటు మామూలుగా కో ఆర్టిస్టులతో స్నేహాలు ఇవి కూడా మామూలు విషయం, అతి సాధారణమైన విషయం. పిల్లలకి ఎలా చెప్పించారు? ఏమైనా చెప్పించారా, లేకపోతే అసలు ఆ వాతావరణంలో వాళ్ళకి తెలిసిపోయిందా ఇలాగే ఉండాలి మనం పద్ధతిగా అందరితో? చెప్పానండి. 10 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి నా పిల్లలకి, మీరున్న ఇండస్ట్రీ ఇది, బయట ఉంటాయి ఇట్స్ అండ్ బట్స్, తప్పు ఉప్పులు అన్నీ ప్రపంచం అంతా ఉంటాయి. మనం ఎలా ఉన్నాం, మన నడవడిక ఎలా ఉంది, మనల్ని బట్టి అవతల వాళ్ళు మనతో బిహేవ్ చేస్తారు, అంతే కదా. సో మీరు ఎట్లా ఉండాలని మీరు నిర్ణయం చేసుకోండి. అమ్మని నాన్నని కష్టపెట్టకుండా మీరు ఉండాలి. మీ అమ్మ నాన్న మీ ద్వారా మీ పిల్లలు ఇంత చెడ్డవాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారని మేము అనిపించుకోకుండా ఉండాలి అంటే మీరు ఎలా బిహేవ్ చేయాలి అది మీరే నిర్ణయించుకోవాలి అని 10 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి అంటే జ్ఞానం వస్తుందండి. కొంచెం 10 సంవత్సరాల పిల్లలకి మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి అవతల వాడితో, అది ఇంట్లో వాతావరణాన్ని బట్టి ఎంత నేర్చుకున్నా మనం చెప్పుకోవడం కూడా ఉంటుందండి. అవును, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మీరు స్వతహాగా అంటే మీ కుటుంబంలోనే ఆ పద్ధతి అది కనిపిస్తుంది కాబట్టి కౌశిక్ పెళ్ళికి నేను వచ్చాను. ఇన్ఫాక్ట్ మీకు గుర్తుంది కదా, మనం పాడారు. అలాగే పిల్లలిద్దరికీ కావాల్సిన అభిరుచులన్నీ కూడా ప్రోత్సహించారు. మీకు బహుశా ఈ కవి గుణం అమ్మ నుంచి తాతగారి నుంచి వచ్చిందా? అవును, అంతేగా. అంతే. మా తాతగారు అదే మా అమ్మగారు వాళ్ళ నాన్నగారే, ఆయన పేరు మొక్కపాటి నరసింహమూర్తి గారు. సో ఆయన నుంచి నాకు అబ్బాయిని వారసత్వం ఇవ్వేది. అండ్ ఆ విషయంలో కూడా అమ్మ పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఎవరైనా రాసినప్పుడు, స్టార్టింగ్లో రాసేటప్పుడు ఆ ఎంకరేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను భగవంతుడి సాక్షిగా చెప్తున్నా, ఇవాళకి ఒక పాట రాస్తే ఫస్ట్ ఫోన్ చేసి, లేదా అమ్మ ఉంటే అక్కడ ఉంటే అమ్మకి, అమ్మ లేని పక్షంలో దూరంగా ఉంటే ఫోన్ చేసి, ఇదిగో ఈ పాట రాసాను ఎలా ఉంది చెప్పు. ఇప్పటికీ దానికి ఎందుకు కారణం అంటే, అసలు దానికి ఆది మూలం ఏమిటంటే, నేను ఫస్ట్ పాట రాసినప్పుడు అదంత గొప్పగా ఏం లేదు నిజానికి, కానీ భలే ఉందిరా, చాలా బాగుందే, నువ్వు బాగా రాస్తున్నావా అంటే ఆ ఒక ఎంకరేజ్మెంట్ స్వామి, దట్ యాక్చువల్లీ యాడ్స్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ చాలా. అప్పుడు నేను ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదే నేను రాసింది, ఇంత పిచ్చిగైతే రాశాను నేను, దీనికి అవి బాగుందన్నారు అంటే, బాగుంది అనడం వెనకాల ఉండే ఒక అంతరార్థం నన్ను ఒక 250 పాటలు రాసేలా చేసింది, నన్ను ఒక 10-15 కవితలు రాసేలా చేసింది. దానికి కారణం ఏంటంటే అఫ్కోర్స్ వాళ్ళు చూపించిన నాలెడ్జ్ కూడా దానికి కారణం, బట్ దట్ ఎంకరేజ్మెంట్. మా నాన్నగారు స్వామి మెడ్రాస్లో ఉండేటప్పుడు, ఆయన రిజర్వ్ బ్యాంక్లో పనిచేసేటప్పుడు, మా చిన్నతనం అంతా చెన్నైలోనే, హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మేము షూటింగ్కి బషీర్బాగ్లో బాబు ఖాన్ ఎస్టేట్ అని ఉండేది, మీకు ఐడియా ఉంటుంది. అక్కడ క్యాసెట్లు దొరికేవండి. అవును, VHS క్యాసెట్లు. నేను సినిమాల్లో యాక్ట్ చేస్తున్నానని చెప్పి, నేను ముఖ్యంగా అన్నయ్య కన్నా ఎక్కువ సినిమాలు ఎక్కువ చేశాను. నా కోసం ప్రత్యేకం ఒక క్యాసెట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 90s, ఎర్లీ 90s, క్యాసెట్ 300 రూపాయలు 350 రూపాయలు ఉండేది. అలాగా ఒక 500 క్యాసెట్లు పైన ఉండేవి మా ఇంట్లో, 500 పైగా ఉండేవి క్యాసెట్లు. అంటే ఇమాజిన్, అప్పట్లో ఒక 15-20 వేలు ఓన్లీ నేను చెప్పేది సినిమా వీడియో క్యాసెట్ల మార్కే కాక ఆడియో క్యాసెట్లు ఉండేవి. ఇవన్నీ కొని నాకు భాష రావాలని, నా ఉచ్చారణ బాగుండాలని, నేనేమి పురాణాలు చదవలేదు, నేనేమి పుస్తకాలు చదవలేదు, నా టెక్స్ట్ బుక్లో సరిగ్గా చదవలేదు, ఇంకేం చదువుతాను మొహం. నాకంతా వినికిడి జ్ఞానమే, నాకంతా ఈ విజువల్ ఇదే. అంటే నాకు ఒక రంగారావు గారు ఇష్టం అన్నా, ఒక సావిత్రి గారు ఇష్టం అన్నా, ఒక తెలుగు భాష మీద మక్కువ పెరిగిందన్నా, కాస్తో కూస్తో బాగానే మాట్లాడతానన్నా, దానికి కారణం అంతా తెలుగు సినిమాలే, తెలుగు సాహిత్యమే, తెలుగు కవులే, తెలుగు రచయితలే, తెలుగు పాటలే, తెలుగు గాయకులే. వాళ్ళని నాకు పరిచయం చేసి నాలోని సాహిత్య కోణాన్ని పెంచి పోషించింది మా అమ్మ, మా నాన్న, వాళ్ళిద్దరు. చాలా గొప్ప విషయం. మరి అమ్మ మీద కవిత రాసే ఉంటారు కదా స్వామి? అమ్మ మీద అంటే అమ్మా నాన్న కలిపి రాశాను. సరే, ఇద్దరు గురించి తలుచుకుంటున్నాను కాబట్టి సందర్భంగా ఒకటి చెప్తాను. అవును, అమ్మ నాన్నలో కూడా అమ్మున్నారు, మదర్స్ డే నాన్నకు కూడా అంతే కదా. అంతే కదమ్మా, అంతే. ఆయన లేకుండా నేనే ఉన్నానండి. మీ గొప్పదనం అది. ఎందుకంటే మీరు మొదలు పెట్టడమే వాళ్ళ కార్యక్రమం, మా ఆయన గురించి మాట్లాడతానన్నట్టు మీరు మీ వారి గురించి చెప్పడంలోనే మీ సంస్కారం అర్థమవుతుంది. అంతే, ఇద్దరు అభేదంగా ఇద్దరికి. అంతే. పిలిచినప్పుడు పలికారు వారు, తలచినప్పుడు తరలి వచ్చారు, ఓడినప్పుడు ఓదార్చారు, గెలిచినప్పుడు గర్వించారు, కష్టాలెన్నో సహించారు, మా ఇష్టాలకై శ్రమించారు, నష్టాలెన్నో భరించారు, మాకు స్పష్ట జీవనం నేర్పించారు, క్రమశిక్షణగా పెంచారు, శ్రీరామరక్షగా నిలిచారు.
ఆ ఇరువురు ఎవరో కారు మా అమ్మా నాన్నలు వారు, మా మదిలో కొలువుంటారు ప్రతి జన్మలో కలిసి ఉంటారు. అబ్బా, రాజు రాణి వారయ్యారు, రాజాబాబుని అందించారు, ఆది దంపతులు అంతటి వారు ఆదిత్యుని వారు అందించారు. అన్నయ్య అసలు పేరు రాజా, మీకు తెలిసే ఉంటుంది. అవునవును తెలుసు కదా, రాజశేఖర్ కౌశిక. రాజశేఖరమూర్తి రాజశేఖర్ వాళ్ళు ఉన్నారు ఆర్టిస్టులు అన్న ఉద్దేశంతో కౌశిక్ అని మార్చడం జరిగింది. గోత్రం కౌశిక గోత్రం, అందుకని నాన్నగారికి శ్రీకృష్ణుడు అంటే ఇష్టం, సో శ్రీకృష్ణ కౌశిక్. అలాగే నానీలన్నీ ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది, 2 లీటర్స్ నానీలు ఉంటాయి కదా. ఆత్రేయ గారి నానీలకు నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. మన అత్యంత ఆత్మీయుడు సంజయ్ కిషోర్ గారు ఉన్నారు కదా, ఆ స్వామి ఒకసారి మాటల్లో ఇలాగ సాహిత్యం గురించి మాట్లాడుతుంటే నాకు ఆత్రేయ గారి నానీలు పరిచయం చేశారు. అవి చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. యాక్చువల్గా 2-3 ఆయన నాకు చూపించినవి ఎంత బాగున్నాయి కదా అని ఒక నాని గురించి ఒక దాదాపు గంట సేపు డిస్కస్ చేసుకున్న తర్వాత మీ ఇద్దరు నావా అని పిలుచుకుంటాం, అంటే నావాడా అని ప్రేమగా అనమాట. నావా రాయచ్చుగా సరదాగా మీరు ఇలాగా అంటే సరే నావా ట్రై చేస్తానని చెప్పి అప్పుడు అమ్మ మీద ఒక చిన్న ట్రై చేశాను అనమాట. ఏంటంటే అమ్మ చెట్టు వంటిది తాను ఎండనుంటూ నీకు నీడనిస్తుంది, అమ్మ మెట్టు వంటిది తాను బరువు మోస్తూ నిన్ను పైకి తెస్తుంది. సో ఒక 2 లైన్లు అమ్మ గురించి చెప్పడానికి అనమాట. అద్భుతం. సో అలాగా బ్యూటిఫుల్, ఎంత బాగా చెప్పారు. 2 లైన్లు అమ్మ గురించి చెప్పడానికి అలాగా రకరకాల ప్రయత్నం చేశాను, బట్ అందులో అమ్మ గురించి ప్రధానంగా. ఇప్పుడు అమ్మ పాట ఎలా వినాలి? పాడతారు. మీరు చాలా బాగా పాడతారని తెలుసు నాకు. మీకు సంగీతం అంటే చాలా ప్రాణం అని తెలుసు. చాలా పాపం, ఆశ్చర్యం ఏమీ లేదు. ఆ సంగీతం పాపం ఆవిడ ఇందాక చెప్పా కదా, అది వదిలేసుకుని చాలా ఇష్టమైనప్పటికీ కూడా పాపం 10 ఏళ్ల పాటు నాతో తిరిగింది ఆవిడ. అమ్మవారి పాట, అమ్మవారి పాడుతున్నారు. మమ్ము ప్రోవవచ్చిన గాయత్రివా ఓ శాంభవి నీవు సావిత్రివా, త్రిపుర సుందరి నీవు లలితాంబవా, బాల పూజలు సేయ బాలాంబవా, మమ్ము బ్రోవవచ్చిన గాయత్రివా, హిమగిరి తనయవా ఓ సుందరి, ఎంత భాగ్యము తల్లి కాదాంబరి, హిమగిరి తనయవా ఓ సుందరి, ఎంత భాగ్యము తల్లి కాదాంబరి, కాలమేఘములన్నీ కరిగింపవా, కాంతి కిరణము నింప మా ఇంటరా, కాలమేఘములన్నీ కరిగింపవా, కాంతి కిరణము నింప మా ఇంటరా, మము బ్రోవవచ్చిన గాయత్రివా, శ్రీగిరి భ్రమరాంబ నీవేనుగా, శివుని పట్టపురాణి వైనావుగా, శ్రీగిరి భ్రమరాంబ నీవేనుగా, శివుని పట్టపురాణి వైనావుగా, షోడశాక్షరి నీవు తెలిపావుగా, పరమ పావని నిన్ను కొలిచేముగా, షోడశాక్షరి నీవు తెలిపావుగా, పరమ పావని నిన్ను కొలిచేముగా, మము బ్రోవవచ్చిన గాయత్రివా ఓ శాంభవి నీవు సావిత్రివా, త్రిపుర సుందరి నీవు లలితాంబవా, బాల పూజలు సేయ బాలాంబవా, మము బ్రోవవచ్చిన గాయత్రివా. హాయిగా ఒక వాతావరణం వచ్చింది. చాలా చాలా బాగుందమ్మా. అయితే మేనత్తలు మా మేనత్తల నాటి నుంచి పాట పాడుతున్నారండి మా ఇంట్లో. మా బాబాయ్ కూతురు నేర్పించింది నాకు ఈ పాట. అదే అంటే పరంపర, పద్ధతి, సంస్కృతి, సంప్రదాయం అదే. అంటే నాకెందుకు ముచ్చటేస్తుంది ఈరోజు అంటే ఆదిత్య స్వామి, ఇవాటి రోజుల్లో ప్రపంచంలో ముఖ్యంగా గత 3-4-5 సంవత్సరాల్లో కోవిడ్ తర్వాత ఈ కుటుంబాలు బంధాలన్నీ కొంచెం ఒకలాగా చెదిరిపోతున్నట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే మార్పులు వచ్చేసాయి మనస్తత్వాల్లో. నేను ఈ మధ్యకాలంలో కనీసం 10 మందిని అడిగాను ఈ ప్రశ్న.
ఇంటికి హాయిగా మా ఇంటికి భోజనానికి రండి అని ఎవరైనా పిలిచి ఎన్ని రోజులైందని ఆ బంధాలు ఆత్మీయతలు పోయాయి, కుటుంబాల్లోనే పోయాయి. అటువంటి పరిస్థితుల్లో కుటుంబ విలువలు, పిల్లలు శ్రేయస్సు, భవిష్యత్తు అన్నిటికీ ఇప్పుడు మనవల విషయంలో కూడా మీరే దిక్సూచి మార్గదర్శి కదా. శార్దులు మా అమ్మాయిలు కూడా మాకందరికి బంధుప్రీతి. అంటే బంధువులేనే కాదు, బంధువులు స్నేహితులు. మాకు మా తాత ఇందాక ఆవిడ చెప్పినట్టుగా మా తాతగారు ఉన్నప్పటి నుంచి మాకు అలవాటు ఏంటంటే నిరంతరం ఇంట్లో ఆ ప్రవాహం ఉంటూనే ఉంటుంది. అదంటే ఇంట్లో మనుషులు లేకపోతే చాలా వెలితిగా అనిపిస్తుంటుంది మాకు. సో నిన్న కూడా ఒకళ్ళు ఇచ్చారు రాత్రి కూడా. అది అలాగా మేము అది దాంట్లో ఒక ఆనందం. వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్స్ వాళ్ళ మదర్ తీసుకొచ్చారు, వాళ్ళని అట్టేపెట్టి వాళ్ళని కూర్చోబెట్టి ఆడుకోనిచ్చి 9:30 దాకా ఆడుకోబెట్టి ఎక్కడతో 10:30 టిఫిన్ పెట్టి 10:30కి పంపించాం. అది అలా మనం అలా పెరిగింది, అలా పెరిగాం కదా ఇదివరకు. ఇప్పుడు చూస్తారు చాలా కనుమరుగైపోయిన ఆ సన్నివేశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయంటే చాలా గొప్ప విషయం. ఒక రకంగా కోవిడ్ తర్వాత కొంచెం బెటర్ అయిందని చెప్పాలి సార్. అవునా? కొంచెం అట్లీస్ట్ మళ్ళీ అగైన్ వాల్యూ ఆఫ్ లైఫ్, హ్యూమన్ వాల్యూస్, ఇండివిజువలిజం కూడా పెరిగిందేమో నాకు అనిపించింది. అది కూడా పెరిగింది కదా, అది కూడా ఉంది. జీవితం చిన్నది, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, స్ట్రాయస్ పీల్చేద్దాం, ఇప్పుడు మనం ఏంటి చేయకపోతే ఏమిటి అని కూడా, అంతేనా? అంటే రెండు కోణాలు ఉన్నాయి. ఏమవుతుంది అంటే సాధించాలి అని ఒక యాంగిల్లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు, స్వార్థం కూడా అంత మంచిది కాదు, ఉన్నంత కొన్నంత అందరితో కలిసి పెరుగుదాం, కలిసి మసలుదాం అనుకునే ఒక కోణం కూడా పెరిగింది. అమ్మ బెస్ట్ వంట ఏంటి? అమ్మ అది చాలా క్లిష్టమైన ప్రశ్న మీరు అడిగింది. అవునా? అద్భుతమైన వంట అసలు ఇంకా అది అవుట్ ఆఫ్ ద వరల్డ్. అంటే దానికి నా వంట కారణం మా అత్తగారే. నేను 19 ఏళ్ళకి పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చాను. ఒక 12 సంవత్సరాలు జాయింట్ ఫ్యామిలీ, తర్వాత మేము మెడ్రాస్కి వెళ్ళాం. ఈ 12 సంవత్సరాల్లో కూడా నేను నేర్చుకుంది ఏమైనా ఉంది అంటే ఆవిడ ఏం చెప్తే అది చేసే, అంతే. అది ఇప్పుడు వీళ్ళంతా అద్భుతం అద్భుతం అంటున్నారు. అంటే అమ్మ వంట ఎంత అద్భుతంగా ఉంటుందంటే మా ఆవిడ కూడా చాలా అద్భుతంగా మలా వంట చేస్తుంది అనమాట. అది సో మా స్వామి కూడా అంత అద్భుతంగా చేస్తుంది. అత్తగారి నుంచి అత్తగారికి అంటే నిజంగానే. అంటే ఇప్పుడు మా ఆవిడ అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఆవిడ నాకు ఇష్టమైన కొన్ని ఐటమ్స్ ఉంటాయి, ఆవిడ ఎప్పుడు చేసినా ఇంటికి పంపించడం, నేను వెళ్ళి తినడం జరుగుతూ ఉంటుంది. మా ఆవిడ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం పోల్చుకోవడం కష్టం. ఇప్పుడు అమ్మ చేసిందా ఆవిడ చేసిందా అని ఒక చిన్న దాని ఇరకాటం ఉంటుంది అనమాట. అంత 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 క్లోజ్గా చేస్తారు. బట్ వంటకాల పేర్లు చెప్తే మేము ఏదో అట్లీస్ట్ తలుచుకుంటాం. ఓకే, అది నేను తినకపోయినా సరే మీకు ఇష్టమైన కౌశిక్ స్వామికి ఇష్టం కాబట్టి గుత్తొంకాయ కూర. ఆహా, సూపర్. అట్లా ఆవిడ చేయాలి. మీకు మంచి కంపెనీ కాంపిటీషన్ కూడా పాటు ఊరికే ఓ 4 బంగాళదుంపల ముక్కలు వేయించి దానికి నేనున్నా మీతో పాటు. అన్నయ్య వంకాయ కొన్నారు, బంగాళదుంపలు నేనున్నా. బంగాళదుంపలు నాకు మీకు ఇష్టం. బంగాళదుంపల్లో రోజు కూడా బంగాళదుంపలు ఫ్రై. అయితే మీకు ఈసారి మీ భోజనానికి వచ్చినప్పుడు చెప్తున్నాను, బంగాళదుంపల్లో మాకు ఒక స్పెషల్ రెసిపీ ఒకటి ఉంది. ఉల్లికారం పెట్టా, ఉల్లిపాయను ధనియాలు వేసి బంగాళదుంప, దాన్ని చిట్టెక్కాయ కూర అని పిలుస్తాం. చిట్టెక్కాయ అంటే మా తాతగారికి మాకు ఇంకొక దానికి అలాంటిదే ఒకటి చేసే ఒక పేరుంది, చంద్రయ్య కూర అంటాం మేము. ఓకే, ఎందుకంటే తెలీదు, అలా వచ్చింది. మాకేంటంటే చిట్టెక్కాయ గారు అంటే మా మామగారు పింతల్లి, ఆవిడ రెసిపీ అది. ఇలా చేస్తే అంటే మేము ఇంట్లో పూటకి 20 మంది ఉండేవాళ్ళం అండి, అంతే, ఎక్కువ మంది లేరు. పూటకి 20 మంది ఉండేవాళ్ళం. 20 మందికి ఎన్ని కిలోలు కూర తరిగితే సరిపోతుంది? అందులో అల్లం వెల్లుల్లిపాయలు మనం తినం, సో ఉల్లిపాయ మటుకే మనకి బేస్ ఏదైనా కావాలి అంటే. అందుకని ఆవిడ తయారు చేశారు ఈ రెసిపీ. ఉల్లిపాయ, ధనియాలు, ఎండుమిరపకాయలు, చింతపండు చేసేసి పులిహార పోపేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేసి ఈ ఉడికిన ముక్కలు అందులో వేసి బాగా నూనె పడుతుంది, శుభ్రంగా బాగుంటుంది. అసలు శ్రీయాంజనేయం అంతే, అది అంతే. ఈసారి మీరు భోజనానికి పిలిచినప్పుడు నీకు అర్థమవుతుంది. తప్పకుండా ఎలా వచ్చినప్పుడు తిని పెడతాం. సో మరి కొడుకులిద్దరూ వృద్ధిలోకి వచ్చిన తర్వాత మీరు ఏం కోరుకుంటారు? అంటే భగవంతుడి అంత దైవదత్తంగా మీరు చేసుకుంటూ వచ్చారు, కర్తవ్యంగా కొంత మీ మనసులోంచి పుట్టిన సంస్కారం అది కూడా నేర్పిస్తూ పిల్లల కోసం ఏం కోరుకుంటారు? విజయాలు చూశారు వాళ్ళిద్దరూ, మధ్య మధ్యలో హెచ్చు తగ్గులు చూశారు, ఇంకా పెళ్ళిళ్ళు అయ్యి సెటిల్ అయ్యారు. ఏం కోరుకుంటారు అమ్మగా? మంచి మనుషులుగా ఉండాలని కోరుకుంటారు. అయితే మీ కోరిక నెరవేరినట్టే. అబ్బాయి మీకు చాలా చేయాల్సింది, చాలా చేసింది గోరంతా, చేయాల్సింది కొండంత. ఇవాళ కౌశిక్ లేని లోటు కూడా తీర్చారు మీరు. అయ్యో, గొప్ప గొప్ప విషయాలు చెప్తూ కౌశిక్ గురించి. ఇవన్నీ
నేను చెప్పనివ్వడు. అర్జెంట్గా వెళ్ళి మా అమ్మ నాన్నగారికి చెప్పాలి ఇవన్నీ. తెలుసో తెలియదు కానీ అమ్మని చూసి నేను చాలా రోజులేదు. ఎందుకంటే కౌశిక్ ఆల్మోస్ట్ ఇంట్లో మనిషే కదా మన మీకు ఇంట్లో కూడా. ఒక అబ్బాయి, అంటే అంతకంటే చెప్పలేను, అంత ఆత్మీయత మన మా కుటుంబంతో. సో అది మీకు మదర్స్ డే శుభాకాంక్షలు మనసారా. Thank you. ఈ మదర్స్ డే శుభాకాంక్షలు అందుకోవడానికి మీకు సర్వ హక్కులు అన్ని విధాల అర్హతలు ఉన్నాయని సవినయంగా నమ్రతతో చెప్తూ మీకు కూడా మదర్స్ డే చాలా చాలా శుభాకాంక్షలు. సంతోషం. ఈ రకంగా ఈ సందర్భంగా మరొక్కసారి మీతో కలవడం, ఎందుకంటే మా అందరికీ కూడా చాలా అత్యంత ఇష్టమైన వ్యక్తి మీరు. అండ్ మీ ద్వారా మరొక్కసారి ప్రేక్షకులందరికీ కూడా, తల్లులందరికీ కూడా, అందరికీ తల్లులకి, ఆ తల్లులు ప్రోత్సహిస్తున్న తండ్రులకి, భర్తలకి, పిల్లలకి అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. సొసైటీలో గొప్ప కొడుకులు ఉండాలి, మంచి మనుషులుగా ఉండాలనే మీలాంటి తల్లులు అటు సరిహద్దుల్లో పోరాడుతూ ఈరోజు భారతదేశం పక్షాన నిలబడి సైనికులు ఎంతోమంది తల్లులని, భార్యలని, పిల్లల్ని ఇంట్లో విడిచిపెట్టి మన కోసం పోరాడుతున్నారు, మన రక్షణ కోసం. ఆ తల్లులందరికీ కూడా 2 చేతులు సరిపోవు, చేతులు జోడించి నమస్కరిస్తున్నాం ఈ మదర్స్ డే సందర్భంగా. చాలా మంచి మాట చెప్పారు, చాలా మంచి మాట. నిజంగా అసలు కరెక్ట్, పర్ఫెక్ట్. 6 సైనికులు మనకి మన కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి చెప్తుంటే. ఎవరో అంటే ఎక్కడో జరిగిన, ఇంకా చెప్పక్కర్లేదు దానికి, ఆ పరిస్థితులకి దేశం కోసం నిలబడి పోరాడుతున్నారు. ఆ తల్లులకు ఎలా ఉంటుందమ్మా నిజంగా అసలు? చాలా అలాంటి కష్టం ఏ తల్లికి రాకూడదు న్యాయానికి. కానీ మన కోసం వాళ్ళు అంతటి త్యాగం చేశారు, తల్లులు త్యాగం చేశారు, ఆ భార్యలు త్యాగం చేశారు. వెరీ గ్రేట్. జై హింద్. జై హింద్. జై హింద్. శ్రీరామ్.